తిరుమల భక్తులకు సెలబ్రిటీలు పలు సూచనలు చేశారు. ఈ నెల 30-31 జనవరి 1న వైకుంఠ ద్వార దర్శనాలకు పురస్కరించుకుని ఈ డిప్ విధానంలో టీటీడీ టోకెన్లను జారీ చేసింది. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావద్దని, శ్రీవారి దర్శనం ఉండదని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సెలబ్రిటీలు సైతం వీడియోలు విడుదల చేస్తున్నారు. పోలీస్ శాఖ కృషితో ఇప్పటికే ప్రముఖ నటులు విశ్వక్సేన్, ఐశ్వర్య రాజేష్, రీతు చౌదరి, శ్రీనివాసరెడ్డిలు అవగాహన తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 31 ஜனவரி 1 நம்ம எல்லாருக்குமே தெரியும் வைகுண்ட ஏகாதசின்னு. ஸோ டிடிடியில் ஆல்மோஸ்ட் எல்லா டிக்கெட்ஸுமே வந்து சோல்ட் அவுட் ஆயிருக்கு. ஸோ பக்தர்கள் வந்து நேரில் போய் சாமியை பார்க்கலாம் அப்படின்னு நினைக்கிறவங்க தயவு செஞ்சு அதை அவாய்ட் பண்ணுங்கள். பிகாஸ் இது போன வாட்டி நிறைய பேருக்கு இன்ஜுரிஸ் எல்லாமே ஆயிருக்கு. ஸோ திஸ் இஸ் ரிக்வெஸ்ட் ஃப்ரம் டிடிடி அண்ட் போலீஸ் டிபார்ட்மெண்ட். ஸோ அதுக்காக தான் 2ஆம் தேதியிலேருந்து எல்லாருக்குமே சாமி தரிசனம் வந்து ஃப்ரீயாக பார்க்கறதுக்கு கூட அது எக்ஸ்டெண்ட் பண்ணியிருக்காங்க. ஸோ கைண்ட்லி கோஆப்ரேட் அண்ட் சாமி தரிசனம் வந்து ரொம்ப பீஸ்ஃபுல்லாகவும் ரொம்ப கன்வீனியன்ட்டாகவும் பார்க்கறதுக்காக டிஜேடி அண்ட் போலீஸ் டிபார்ட்மெண்ட் ஆர்கனைஸ் பண்ணியிருக்காங்க. ஸோ ரிக்வெஸ்டிங் யூ ஆல் டு ஃபாலோ த ரூல்ஸ் அண்ட் ஹாவ் அ happy new year. Om Namo Venkateshaya. On December 30th and December 31st and Jan 1st తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓన్లీ టోకెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. టోకెన్స్ లేకుండా వెళ్తే భక్తులు చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. టీటీడీ దేవస్థానానికి అండ్ పోలీస్ వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ చేయండి. టోకెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు 30, 31, 1వ తేదీల్లో వైకుంఠ దూరదర్శనానికి సంబంధించిన టిక్కెట్లు జారీ చేయడం జరిగింది. టిక్కెట్ లేని వాళ్ళు 2వ తారీఖు నుంచి స్వామివారి దర్శనానికి ప్లాన్ చేసుకోండి. టిక్కెట్ లేని వాళ్ళు అక్కడికి వచ్చి ఇబ్బంది పడతారనే ఈ విజ్ఞప్తి. ఎంతో వైభవంగా వేడుకగా జరిగే ఈ కార్యక్రమంలో మనం వంతుగా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డిసెంబర్ 30, 31 అండ్ 1 డిసెంబర్ 30, 31st అండ్ 1st డేట్స్ లో తిరుమల తిరుపతికి దర్శనానికి వెళ్లే వాళ్ళందరూ మీ దగ్గర టోకెన్స్ ఉంటే మాత్రమే దర్శనానికి వెళ్ళండి. టోకెన్స్ లేకుండా వెళ్ళి దర్శనం దగ్గర ఇబ్బంది పడకండి అండ్ సపోర్ట్ టీటీడీ. సో ఇబ్బంది పడకండి.